భయపడ్డారా? హే బేబ్స్ కొంచెం ఆగండి. హే బేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి నా అవతారం చూసి భయపడ్డారా? భయపడకండి, అది మనమే. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ రోజు రెడ్ నా టెడ్డీ బియర్ తో మీ ముందుకు ఎందుకు వచ్చేసాను అంటే టుడేస్ గర్ల్ ఫ్రెండ్స్ డే. మార్క్ ద వర్డ్ గర్ల్ ఫ్రెండ్స్ డే. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుని లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. బై ద వే, నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నానంటే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది సరౌండింగ్ మొత్తం, అందుకే వాయిస్ ఓవర్ తో మీ ముందుకు వచ్చేస్తున్నాను. అండ్ తింటూ మాట్లాడదాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్డర్ చేసినవన్నీ మా చెల్లి చాయిస్ అనమాట. నా చాయిస్ ఏమీ లేదు. తను ఏం తింటదంటే అదే ఆర్డర్ పెట్టాను. ఎందుకంటే నేను పిజ్జా చాలా డేస్ అయింది తినక, అది తిందాం అనుకున్నాను కానీ మా చెల్లి నాకు వద్దు అని చెప్పింది. సో అందుకే మా చెల్లికి ఇష్టమైన పాస్తా. మా డాడీ చూస్తే ఫస్ట్ మా ఇద్దరికి తన్నేస్తారు. చెప్పాను కదా అవుట్ సైడ్ ఫుడ్ ఎలా లేదని. నిన్న ఈవినింగ్ నాకు ఎందుకు మ్యాగీ తిననిపించి మా మమ్మీకి మ్యాగీ తినమని చెప్పాను. మా డాడీ తిట్టారు గైస్. తినడండి చీయా బాగుంటుంది టేస్ట్. ఏం పర్లేదు. ఇప్పుడే తిన మంజు, ఇప్పుడు ప్రాంక్ చేసిన మా చెల్లి నమ్మట్లేదు. హౌ ఇస్ ద టేస్ట్? యు లైక్ ఇట్? పాస్తా కావాలి, ట్రై చేస్తాను ఎట్లా ఉంటుందని చెప్పింది మా చెల్లి. సరే కదా అని నేను కూడా ఆర్డర్ పెట్టాను. తీరా చూస్తే మా చెల్లికి టేస్ట్ నచ్చలేదంట. తనకి నచ్చలేదు కదా, బాగాలేదేమో అనుకోని నేను తిన్నాను కానీ చాలా సూపర్ గా ఉంది. మా మమ్మీ కూడా పెడితే మా మమ్మీ కూడా బాగుందని చెప్పింది. ఇది నాది, అది మంజుది, తమ్ముడు. ఇక్కడ ఎగ్గేస్తారు. నౌ ఇట్స్ టైమ్ టు టేస్ట్ మోమోస్. యాక్చువల్లీ మా చెల్లి వచ్చినప్పటి నుంచి మోమోస్ తీసుకురారా అని మా తమ్ముడు చెప్తుంటే నేను తీసుకురాను, నాకు ఎక్స్ట్రా మనీ పే చేయాలని చెప్పాడు. మాకు ఆర్డర్ చేసుకుందాంలే అని ఇప్పుడు ఆర్డర్ చేసుకుంటే మాతో పాటు వాడు తినేశాడు. యాక్చువల్లీ నాకు పాస్తా కంటే మోమోసే నచ్చాయి గైస్, ఎందుకంటే నేను మోమోస్ లవర్ని కాబట్టి. మా మమ్మీకి పాస్తా నచ్చిందంట. రేపు ప్రిపేర్ చేయమని చెప్తాను యూట్యూబ్ లోనే చూసేసి. చిన్నప్పటి నుంచి ఇలాగే బక్కలాగా ఉన్నాము. ఇది తింత లావ్, మార్నింగ్ ఇది లావ్ అయిపోతా. ఎవరు చెప్పినాడు? ఆ టమాటా కెచ్చప్ కాదు మంచి, అది ముందు చెప్పాలి కదా. ఎంత టేస్ట్ కావాలనే కారం ఉంటది. మా చెల్లి హెయిర్ ఇంతవరకు ఉండేది, సీట్ కిందకు ఉండేది, ఇంత లావు ఉండేది. శ్రీకాకుళం వెళ్ళి హెయిర్ ఫాల్ అయిపోయింది గాయస్. ఏం చేయమంటారు? ఆయన ఇప్పటికీ లాంగ్ హెయిర్ అనుకోండి. దొంగ ఉంది తీసింది, పట్టుకో. ఫ్లాప్ అయింది అనుకుంటా, ఎందుకంటే దేర్ ఇస్ నో చాక్లెట్. ఇది ఏదో బ్రౌనీ తిన్నట్టుంది. యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ డేలు, వ్యాలంటైన్స్ డేలు, ఇట్లాంటి ఎక్సెట్రా డేలు మేము సెలబ్రేట్ చేసుకోము. మాకు ఏ డే అయినా నార్మల్ డేనే. అయితే మ్యాటర్ ఏంటంటే ఎప్పటి నుంచో బయటకు వెళ్ళి తిందాం అనుకుంటున్నాను కానీ వర్షాకాలం కాబట్టి డైలీ మా ఒడిశా సైడ్ వర్షాలు పడుతున్నాయి. మరి మీరు ఎక్కడ నుంచి వస్తున్నారో, మీ సైడ్ వర్షాలు పడుతుందో తెలియదు. అందుకే నాకు ఏదో ఒకటి తినాలనిపించింది కాబట్టి ఈ రోజు గర్ల్ ఫ్రెండ్ డే కాబట్టి ఒక సోది చెప్పి మా వాడితో ఆర్డర్ చేయించాను. నేను చాలా రేర్ గా తనకి ఏదైనా కావాలి అని అంటాను కాబట్టి తను కూడా నాకు ప్రేమగా ఆర్డర్ చేస్తాడు. ఈవెన్ దో తన బాయ్ ఫ్రెండ్ అయినా సరే నాకు పేమెంట్ చెయ్యు, నాకు ఇట్లా మనీ ఇవ్వు, నాకు అది ఇవ్వ నేను అస్సలు అడగలేను. ఎందుకో నాకు ఒక మనిషికి అలా అడగడం ఇష్టం ఉండదు. కానీ కొందరికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక మనిషిని యూజ్ అండ్ త్రో చేసి తనకి బాగా యూజ్ చేసి వదిలేస్తుంటారు. వాళ్ళకి ఎంత గట్స్ ఉంటుందో అట్లాంటి గట్స్ నాకు లైఫ్ లో రాదు కూడా. ఈవెన్ నాకు గట్స్ ఉన్న ఒక మనిషికి ఎప్పుడు కూడా ప్రేమ, మనీ అని చెప్పేసి మనం ఎప్పుడు అలా యూజ్ చేయకూడదు. తప్పు తప్పు తప్పు. ఏమంటారు? కరెక్టే కదా? ఈ ఫ్రాంగ్ నా కమెంట్ లో చెప్పండి. అండ్ మా ఓడ్ మనీ పే చేస్తుంటే ఆ ఫుడ్ టేస్ట్ అయితే వేరే లెవెల్ గైస్. నేను నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇట్లాంటిగా బాయ్ ఫ్రెండ్స్ మనీ పే చేస్తుంటే నేను తినడం ఇంట్లో కూర్చొని. ఇట్లా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లోన, గర్ల్ ఫ్రెండ్ డే లోన నేను సింగిల్ గా తనకి ఇవ్వకుండా ఫుడ్ తినడంలోన ఉంటుంది మజా. సూపర్ గైస్, సూపర్ సూపర్ సూపర్. అందరూ తిన్నారు కానీ మా డాడీ మాత్రం తినలేదు. మా ఫ్యామిలీలోన అందరూ టేస్ట్ చేశారు కానీ మా డాడీ మాత్రం నాకు వద్దు అనేసారు. అది అందుకే అవుట్ సైడ్ ఫుడ్ అనమాట, ఇంట్లోకి నాట్ అలౌడ్. కానీ మనం మాట వింటామేంటి, తినాలనిస్తుంది కదా, తినేస్తాం. నాకైతే బన్ హెయిర్ స్టైల్ నాకు ఇష్టం. అండ్ మోరోవర్ నా ఇయర్ రింగ్స్ చూసారా, మా చెల్లి మన యాటలో పనిచ్చింది. ఇయర్ రింగ్స్ వేస్తాను, నా ఫేసే కొత్తగా ఉంది కదా.
మా చెల్లి పేరు చెప్పేసి మా ముగ్గురు కోసం ఆర్డర్ పెట్టేసుకున్నాను. మా వాడు చూసి నాకు తిట్టుకుంటాడు. తిట్టుకుంటావు ఎందుకురా, నువ్వు నీ ఫ్రెండ్స్తో రిసార్ట్లకి వెళ్ళి ఎంజాయ్ చేసినప్పుడు లేదా చెప్పు. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి తిందాం అనుకున్నాను, కానీ మా చెల్లి రాని చెప్పింది. సర్లే మనకి ఎలాగో ఆర్డర్ చేసి ఇంటికి వచ్చేస్తాయి కదా అని ఆర్డర్ చేసుకున్నాం. అండ్ యా గైస్, దట్స్ ఫర్ ద వ్లాగ్. బాయ్ బాయ్. నీకు తినాలి, చల్లగా అయిపోతుంది.